ఇంతకుముందు రోజుల్లో లక్షాధికారి కావడం అనేది ఒక గొప్ప అచీవ్‌మెంటు. కానీ ఈ రోజుల్లో లక్షాధికారికి విలువ లేదు. సో, ఈ రోజుల్లో అందరూ కోరుకునేది ఏంటంటే కనీసం ఒక రూ. 1,00,00,000 సంపాదించాలి. అంటే కోటీశ్వరుడు కావాలని. ఒక లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తికి కోటీశ్వరుడు అంటే ఒక రూ. 1,00,00,000 సంపాదించాలి అనేది. అయితే మ్యూచువల్ ఫండ్స్ దగ్గరికి ప్లస్ స్టాక్ మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి అంటే బేసికల్‌గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఏంటంటే గోల్ బేస్ ఇన్వెస్టింగ్ ఎవరైతే చేస్తారో వారు మాత్రమే మంచి రిటర్న్స్ పొందగలుగుతారు. ట్రేడింగ్ కోసమో, టైం పాసింగ్ కోసం ఎక్స్‌ప్లోర్ చేద్దామని గనక మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నట్టయితే మీరు మంచి రిటర్న్స్ పొందలేరు. ఎక్కువ కాలం దాన్ని మీరు కంటిన్యూ చేయలేరు. సో, మీ గోల్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఒక రూ. 1,00,00,000 సంపాదించిన గోలు మిడిల్ క్లాస్ వ్యక్తికి రూ. 1,00,00,000 ఉండొచ్చు. ఇంకా కొంత స్థాయి పెరిగే కొద్దీ మీరు కొంత ఇన్కమ్ లెవెల్స్ పెరిగే కొద్దీ చాలామందికి 2,00,00,000 ఉండొచ్చు, 5,00,00,000, 8,00,00,000, 10,00,00,000. సో, ఇలా మ్యూచువల్ ఫండ్ ద్వారా మనం రూ. 1,00,00,000 దగ్గర నుండి 50,00,00,000, 100,00,00,000 దాకా కూడా చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. ఒక డిసిప్లిన్‌గా ఉండి లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే. సో, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే రూ. 10,000 ఎస్ఐపి చేస్తే అంటే మీరు చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అడగొచ్చు, సార్ రూ. 10,000 ఎస్ఐపి కూడా చాలామందికి భారం కావచ్చు కదా అనుకుండొచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఒక ఐటీ ఎంప్లాయీ జస్ట్ ఒక 24 సంవత్సరాల అబ్బాయి మన దగ్గర అంటే 30,000 శాలరీ అతడికి వస్తుంది. అతడు ఇప్పుడు రూ. 15,000 ఎస్ఐపి చేస్తున్నాడు. సో, మీరు కనీసం ఒక రూ. 10,000 ఎస్ఐపి చేయలేదా? నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న చాలామంది కనీసం ఒక రూ. 10,000 ఎస్ఐపి అయితే చేయగలుగుతారు. సో, అటువంటి వారు రూ. 1,00,00,000 సంపాదించడం అనేది ఏంటంటే చాలా సులభంగా మనం చేసుకోవచ్చు. అది ఏ రకంగా ఎన్ని రకాలుగా పాసిబిలిటీ ఉంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో, ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే ఈ వీడియోకు మీరు కనీసం ఒక 5,000 లైక్స్ ఇస్తే ఇటువంటి మంచి వీడియోస్ చేయడానికి మా టీంకి ఉత్సాహంగా ఉంటుంది. సో, ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. రూ. 1,00,00,000తో మనం ఏం సాధించవచ్చు అంటే రూ. 1,00,00,000తో ఎలాంటి పనులు చేయొచ్చు అంటే మీ దగ్గర ఒక రూ. 1,00,00,000 అనుకోండి, మీరు దాన్ని ఎస్డబ్ల్యూపీ కనుక చేసినట్లయితే నెలకు ప్రశాంతంగా రూ. 50,000 డ్రా చేస్తూ కూడా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత చూస్తే ఆ కోటి కాస్త 3,00,00,000 కార్పొరేట్స్ అవుతుంది. సో, ఇప్పుడు రూ. 1,00,00,000తో మీరు చూడండి, పిల్లల ఎడ్యుకేషన్ చేయించవచ్చు. ఈ రోజుల్లో 30 లక్షల నుంచి దాదాపు 50 లక్షల వరకు మీరు ఐఐటీలో చదివించాలన్నా, ఐఐఎం లాంటి సంస్థలో చదివించాలన్నా అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే దాదాపు 30 నుండి 50 లక్షలు పెట్టాల్సిందే. సో, దానికోసం ఉపయోగపడుద్ది. ఒకవేళ మీరు ఇల్లు కట్టాలని ప్లానింగ్ చేస్తున్నట్లయితే హోమ్ లోన్ తీసుకోవాలని ప్లానింగ్ డైరెక్ట్గా రూ. 1,00,00,000తో ఇల్లు కూడా వస్తుంది. లేదు హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటే డౌన్ పేమెంట్ మనకు వస్తుంది. నేను ఇంతకుముందు కనుక చెప్పినట్టుగా రిటైర్మెంట్ అనమాట. ఈ రోజుల్లో ఐటీ పీపుల్ కానీ ఎక్కువ స్ట్రెస్తో పనిచేసే ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీస్ ఏంటంటే కార్పొరేట్ కంపెనీ ఎంప్లాయీస్ జనరల్ వాళ్ళు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలకే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేస్తున్నారు అనమాట. సో, మన దగ్గర ఎక్కువ కేసులు కూడా 45-50 సంవత్సరాలకు రిటైర్మెంట్ కావడం ఎలా దాని తగ్గట్టు వాళ్ళు ఎస్ఐపి అనేది చేస్తూ ఉంటారు. సో, దాంట్లో టార్గెట్స్ అంటే వాళ్ళకేంటంటే 4,00,00,000, 8,00,00,000 ఇలా టార్గెట్ పెట్టుకుంటారు అనమాట. సో, అది తీసుకున్న తర్వాత దాన్ని ఎస్డబ్ల్యూపీ చేస్తే నెలకు 2,00,000 వచ్చేటట్టుగా, నెలకు 4,00,000 వచ్చేటట్టుగా ఇలా ప్లాన్ చేస్తుంటారు అనమాట. సో, రూ. 1,00,00,000తో కూడా మనం నెలకు రూ. 50,000 డ్రా చేసుకోవచ్చు హ్యాపీగా. ఇక ఆర్థిక ఒత్తిడి నుండి స్విచ్ అంటే మీకు ఎటువంటి స్ట్రెస్ లేకుండా అంటే ఫైనాన్షియల్లీ ఫ్రీ కావడానికి ఈ రూ. 1,00,00,000 పనికొస్తాయి. అందరికీ పనికి రాకపోవచ్చు, కానీ ఒక లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి రూ. 1,00,00,000తో కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందవచ్చు. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది 10 కోట్లు వచ్చినా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందలేరు. వారికి ఉండే ఖర్చులు కానీ, వారికి ఉండే లైఫ్ స్టైల్ బట్టి కానీ. సో, రూ. 1,00,00,000 అంటే మినిమం రూ. 1,00,00,000 అనేది ఈజీగా మనం సంపాదించాలి ఎస్ఐపి ద్వారా అనుకుంటే మీకు కావాల్సింది ఏంటంటే ఒకటి ఫస్ట్ డిసిప్లిన్, టైం ఇవ్వాలి, మార్కెట్కి టైం ఇవ్వాలన్నమాట. ఈరోజు డబ్బులు పెట్టి సంవత్సరానికి 2 సంవత్సరాలు తీస్తే కుదరదు. ప్లస్ సరైన పెట్టుబడి అంటే సరైన చోట పెట్టుబడి అనమాట. సో, అది ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ మనం ఎస్ఐపిని ఎంచుకుంటున్నాం ముఖ్యంగా. సో, ఈ ఎస్ఐపి ఎందుకు లంసం కూడా చేయొచ్చు కదా అంటే చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం రూ. 10,000 ఎస్ఐపితో ఎలా రూ. 1,00,00,000 సంపాదించాలని డిస్కస్ చేసుకుంటున్నాం. కాకపోతే లంసం కూడా చేయాలనుకోండి, మీరు ఒక 50 లక్షలు పెట్టారనుకోండి, 50 లక్షలు 5-6 సంవత్సరాల్లో రూ. 1,00,00,000 అవకాశం ఉంటుంది. బట్ ఈ ఎస్ఐపి వల్ల కూడా అంటే మీరు ఎటువంటి పెట్టుబడి లేకుండా, ఎక్కువ అమౌంట్ క్యాపిటల్ అవసరం లేకుండా ఒక చిన్న 10,000 ఎస్ఐపితో మీరు రూ. 1,00,00,000 ఎలా సంపాదించవచ్చు అంటే ఎస్ఐపి చేయడం వల్ల ఏంటంటే మనకి 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మార్కెట్ పెరిగినా బెనిఫిటే, మార్కెట్ తగ్గినా కూడా బెనిఫిటే. సపోజ్ ఇక్కడ మార్కెట్ పడింది అనుకోండి, మీరు రూ. 10,000తో ఏమైంది ఎక్కువ యూనిట్ కొనవచ్చు అనమాట. అంటే మీది ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఒక రూ. 10 ఉందనుకోండి ఎన్ఏవి. సో, మీరు రూ. 10,000 పెట్టి కొన్నప్పుడు ఏమైందంటే మీకు మామూలుగా రూ. 1,000 వస్తాయి. బట్ మార్కెట్ తగ్గిపోయింది అనుకోండి, 9 అనుకోండి, అప్పుడు ఏమైంది 1000 కంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి. లేదు మీకు మార్కెట్ పెరిగింది అనుకోండి, అంటే ఇప్పుడు రూ. 10 ఉన్నది కాస్త మార్కెట్ పెరిగినప్పుడు ఏమైంది 11 అవుతుంది. అంటే దీని యొక్క విలువ పెరుగుతుంది. సో, 2 రకాలుగా బెనిఫిట్ అనమాట. అదే మీకు లంసంలో కానీ ఇంకా వేరే ఇన్స్ట్రుమెంట్స్లో మీకు ఇటువంటి అవకాశం రాదు.
2 రకాలుగా బెనిఫిట్ అనేది జరుగుతుంది ఎస్ఐపి ద్వారా. ఇప్పుడు 10,000 రూపాయల ఎస్ఐపి చేస్తుంటే మరి ఎన్ని సంవత్సరాలు మనం ₹1,00,00,000 సంపాదించవచ్చు అనేది ఇప్పుడు ఇక్కడ మీకు వచ్చే క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ రిటర్న్స్ గురించి మనం మాట్లాడుకుంటే 10,000 రూపాయలు ఎస్ఐపి చేస్తూ 12% రాబడి కనుక వచ్చినట్లయితే 20 సంవత్సరాల్లో మనం ₹1,00,00,000 సంపాదించే అవకాశం ఉంటుంది. అదే 15% రిటర్న్స్ వచ్చిందనుకోండి 18 సంవత్సరాలకు ₹1,00,00,000 సంపాదించవచ్చు. 18% కనుక రిటర్న్స్ వస్తే 16 సంవత్సరాలు సంపాదించవచ్చు. 20% కనుక రిటర్న్స్ వస్తే 15 సంవత్సరాల్లోనే ₹1,00,00,000 సాధించవచ్చు. సో ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పుడు ఇక్కడ మనం ఓన్లీ 10,000 రూపాయలు ఎస్ఐపి చేసాం. సో ₹1,00,000 ఎస్ఐపి చేసే వాళ్ళకి ఏంటంటే ఇంటూ 10 టైమ్స్, అంటే ఇక్కడ 10 కోట్ల టార్గెట్ మీకు ఉన్నట్టయితే మీరు ఇక్కడ ₹1,00,000 ఎస్ఐపి చేయాలి. 5 కోట్ల టార్గెట్ ఉన్నట్టయితే 50,000 ఎస్ఐపి చేయాలి. సో జస్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఈ వీడియోలో ఓన్లీ ₹1,00,00,000 మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మరి దీనికి ఎంత అవకాశం ఉంది అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. ఇక్కడ మార్కింగ్ కలర్స్ కనుక చూసినట్లయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 12% రిటర్న్స్ మరి అసలు ఎన్ని ఫండ్స్లో వస్తుంది అంటే దాదాపు అన్ని ఫండ్స్లో కూడా మీకు 12% రిటర్న్స్ అనేది వస్తాయి 20 సంవత్సరాలు పెట్టినట్లయితే. ఇక మరి 15% రిటర్న్స్ వస్తాయి అంటే దీనికంటే కొంచెం ఫండ్స్ తక్కువ, బట్ దీంట్లో కూడా ఎక్కువ ఫండ్స్లో 15% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 18% రిటర్న్స్ అనేది కొంత తక్కువ, అంటే కొన్ని ఫండ్స్లో వస్తుంది. 18% రిటర్న్స్ కూడా వస్తుంది. మరి 20% రిటర్న్స్ వస్తున్నాయంటే అవి కూడా వస్తున్నాయి, కాకపోతే దీంతో పోలిస్తే ఇవి తక్కువ అనమాట. సో ఎప్పుడైనా కానీ మనం ఎక్కువ రిటర్న్స్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ వాలటాలిటీ ఉంటుంది, జర్నీ అనేది స్మూత్గా ఉండదు అనమాట. సో ఇక్కడ అంటే మనం మినిమం 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల్లో ₹1,00,00,000 సంపాదించుకునే అవకాశం మీకు ఇక్కడ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనం చాలా సేఫెస్ట్ రూట్లో, అంటే తక్కువ రిటర్న్స్ ఉన్నా కూడా మనం చాలా సేఫెస్ట్ రూట్లో ఎలా ₹1,00,00,000 సంపాదించవచ్చో ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 12% రిటర్న్స్ అనేవి చాలా ఫండ్స్లో వస్తుంది. మనకు పెద్దగా దీనికోసం కష్టపడాల్సిన పని లేదనమాట. దాదాపు అన్ని ఫండ్స్లో 12% రిటర్న్స్ అనేది ఈక్విటీ ఫండ్స్లో అనేది కామన్ అనమాట. సో ఇప్పుడు ఒక 33 ఇయర్స్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. అతను 53 ఇయర్స్కి రిటైర్మెంట్ గోల్ ఒక ₹1,00,00,000 పెట్టుకుంటే ఇది ఈజీగా, అంటే 20 ఇయర్స్లో ఇతను ఏమాత్రం ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ప్రశాంతంగా ఈ ₹1,00,00,000 గోలు చేరుకోవచ్చు. ఏది 10,000 రూపాయలు కన్సిస్టెంట్గా క్రమం తప్పకుండా ఎస్ఐపి చేస్తే. సో ఇక్కడ 20 సంవత్సరాలు ఇతడు ఎస్ఐపి చేస్తే ఇది ఎంత కడతాడు? నెలకు 10,000, సంవత్సరానికి 1,20,000, 20 సంవత్సరాలకి 24 లక్షలు కడతాడు. అంటే అతని పెట్టుబడి 24 లక్షలు. ఇక అతని రిటర్న్స్ ఎంత వస్తాయంటే 76 లక్షలు వస్తుంది దాదాపుగా. సో రెండు కలిపితే మనకి ఇక్కడ ₹1,00,00,000 అంటే చాలా సేఫ్గా వచ్చే అవకాశం ఇందులో ఉంది. ఇది ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇక రెండవ ఆప్షన్ ఏంటంటే కొంత, అంటే 12% అయితే సేఫ్ అయితే ఇంకొంచెం ఫాస్ట్గా ఎలా చేయొచ్చు అంటే 15% రిటర్న్స్ వచ్చేటట్టుగా. అంటే ఇప్పుడు ఒక విజయవాడలో పనిచేసే ఒక టీచరు 30 సంవత్సరాలు ఉంటాయి, సుమా అని పేరు. సో ఆమె కనుక 18 సంవత్సరాలు, అంటే ఆమెకు 45 సంవత్సరాలు వచ్చేసరికి ఒక ₹1,00,00,000 సంపాదించాలి కార్పస్ అని అనుకుంటే, సో ఈ రూట్ అనమాట 15% రిటర్న్స్ వచ్చే రూట్. సో అవి ఏ ఫండ్స్ అనేవి అవి మనము వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాము. బట్ ఇక్కడ ఏంటంటే 18 సంవత్సరాలు, అంటే ఇప్పుడు ఇంతకుముందు దానికంటే ఒక 2 సంవత్సరాలు తక్కువ. సో ఇక్కడ పెట్టే పెట్టుబడి ఎంత? దానికంటే కూడా తక్కువ, అంటే దాదాపు 21,60,000, 22 అనుకోండి దాదాపు. సో దీంట్లో వచ్చే రిటర్న్స్ ఎంత? దాదాపు 89 lakhs అనుకోండి. సో మొత్తము ఇక్కడ కూడా ₹1,00,00,000 అనేవి సాధ్యమే. ఇక మూడో మార్గం, కొంత రిస్క్ తీసుకునే మార్గం ఏంటంటే 18% రిటర్న్స్ వచ్చినట్టుగా చూసుకుంటే ఫస్ట్ 20 సంవత్సరాలు కాకుండా ఇంకా ఇది 4 ఏళ్ళు తక్కువ 16 సంవత్సరాల్లోనే ₹1,00,00,000 కార్పస్ను సంపాదించవచ్చు. సో దీనికి ఏంటంటే కొంత రిస్క్ ఉంటుంది, అంటే వాలటాలిటీ కూడా ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక 25 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇమ్రాన్ ఇప్పుడు దీంట్లో కనుక ఈ రూట్లో కనుక వెళ్ళాలి అనుకున్నట్లయితే అప్పుడు ఏమైందంటే ఇది కొంచెం రిస్కీ రూట్ కాబట్టి మార్కెట్ అనేది 30 to 40%, అంటే ఇప్పుడు -30%, -40% ఉన్నా కూడా ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఏమాత్రం అధైర్యపడకుండా దాన్ని ఆ ఎస్ఐపిని కంటిన్యూ చేసినట్లయితేనే ఈ రిటర్న్స్ అనేవి వస్తాయి. సో అంటే -30-40% చూడగలిగితేనే 16 సంవత్సరాల ₹1,00,00,000 అతడు చూడగలుగుతాడు. సో ఇక్కడ మరి ఇప్పుడు 16 సంవత్సరాలు కనుక పెట్టినట్లయితే 10,000 ఎస్ఐపి, సో అతడు పెట్టే మొత్తం 19,20,000 అవుతుంది. సో అతనికి వచ్చే రిటర్న్స్ దాని మీద 92 లక్షలు అవుతుంది. సో మొత్తం 1.1 CR అనేది ఇక్కడ సాధించవచ్చు. ఇక నాలుగో మార్గం, అత్యంత ప్రమాదకరమైన మార్గం ఏంటంటే 20% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ₹1,00,00,000 సంపాదించడం 10,000 రూపాయల ఎస్ఐపితో. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అంటే మీరు చాలా రక్తపాతం చూడాల్సి ఉంటుంది స్టాక్ మార్కెట్లో. అంటే ఇప్పుడు ఒక 35 years ఒక వ్యాపారి బిజినెస్ మ్యాన్ ఒక రాజేష్ ఉన్నాడు అనుకోండి, అతను
15 సంవత్సరాలు అంటే అతనికి 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒక ₹1,00,00,000 సంపాదించాలనుకుంటే అతను ఎస్ఐపి కంటిన్యూ చేస్తున్నప్పుడు 3-4 సంవత్సరాలు ఏంటంటే అసలు ఫండ్ పెర్ఫామ్ చేయదు. రెడ్లో ఉంటుంది, రక్తపాతం జరుగుతూ ఉంటుంది, లక్షల కోట్ల సంపద ఆవిరవుతూ ఉంటుంది, పేపర్ న్యూస్ వస్తుంటాయి, టీవీ న్యూస్ వస్తుంటాయి. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి ఇంతకాలం కంటిన్యూ చేస్తేనే అతను అంటే ఇటువంటి ఈ ఫండ్స్ అన్ని కూడా ఏంటంటే ఎక్కువ అగ్రెసివ్ ఫండ్స్లో పెట్టినప్పుడు అగ్రెసివ్ ఈక్విటీ ఫండ్స్లో పెట్టినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాటన్నిటికీ రెడీగా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ 15 సంవత్సరాలు కనుక ఎస్ఐపి చేసినట్లయితే అతను పెట్టే టోటల్ పెట్టుబడి 18 లక్షలు అవుతుంది. దాని ద్వారా 20% రిటర్న్స్ వచ్చినట్టయితే వచ్చే రిటర్న్స్ 95 లక్షలు అవుతుంది. సో టోటల్గా ₹1,00,00,000 పైగా ఇందులో సంపాదించవచ్చు. ఇక ఈ ₹1,00,00,000 ప్రయాణంలో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 12% రిటర్న్స్ వచ్చినప్పుడు మీకు 20,000 పడుతుంది. ఒక 3% ఎక్కువ రిటర్న్స్ కనుక వస్తే అది ఆటోమేటిక్గా 2,000 తగ్గిపోతుంది. అంటే కేవలం ఒక 3% అదరు రాబడి ఉంటే ఇది 2 సంవత్సరాలు తగ్గిపోతుంది. ఇక్కడ కూడా 15% నుండి 18%, 3% రిటర్న్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ కూడా 2,000 తగ్గిపోతుంది. సో ఇక్కడ ఇది ఏంటి అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఇది ఒక కంపౌండింగ్ అంటే చక్రవడ్డీ యొక్క అద్భుతం అనమాట ఇది. సో మనం మ్యూచువల్ ఫండ్స్లో మెయిన్ మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చేది ఏంటంటే చక్రవడ్డీ వల్ల, కంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల మీకు రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ ₹1,00,00,000 ప్రయాణంలో మీరు చేయాల్సినవి ఏంటంటే 3 పనులు. ఒకటి, ఫస్ట్ మీరు ఎంత కాలం దీంట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. అంటే 10 ఏళ్ళ, 15 ఏళ్ళ, 20 ఏళ్ళ. అంటే 10,000 ఎస్ఐపితో ₹1,00,00,000 సంపాదించాలంటే 20 ఏళ్ళు అనేది ఒక రియలిస్టిక్ ప్లాన్ అనమాట. ఇక రెండవది ఏంటంటే మీరు ఎంత రిటర్న్స్ కావాలి అనుకుంటున్నారు. అంటే మీరు మామూలు ఫండ్లో పెట్టినా కూడా మీకు ఒక 12% వచ్చేది. అంటే సాధారణ ప్రణాళిక 12% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికంటే కొంచెం బెటర్ అంటే 15%, ఇంకా 18-20% వస్తే మీరు దాన్ని బోనస్గా భావించాల్సి ఉంటుంది మీరు సొంతంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే. ఇక మూడవది అసలు ఏంటంటే మీరు సరైన ఫండ్ కేటగిరీని ఎంచుకోవాలి. ఓకే, సో ఇందులో ఏంటంటే మీరు 15 నుండి 20 ఏళ్ళ టార్గెట్ పెట్టుకుంటారు కాబట్టి సో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ అంటే ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ లాంటి వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మీరు చాలామంది ఏంటంటే ఎక్కువ రిటర్న్స్ చూసి దాంట్లో అంటే పేపర్లో 5 స్టార్ అవి చూసి 30%, 27% అని చెప్పేసి ఒకే ఒక స్మాల్ క్యాప్ ఫండ్లో పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో వాళ్ళు అటువంటి మిస్టేక్స్ చేయకుండా ఒక మంచి ఫండ్ ఎంచుకొని పెట్టుబడి పెడితే ₹1,00,00,000 అనే జర్నీ అనేది కొంచెం స్మూత్గా సాగుతుంది అనమాట. ఇక మీరు పాటించాల్సిన ఇంకా 3 నియమాలు ఏంటంటే మీ ఎస్ఐపిని మీరు ఆటోమేటిక్ చేసుకోండి. అంటే మీరు మాన్యువల్గా నేను చేస్తా అంటే కుదరదు, ఆ టైంకి మీకు గుర్తుండదు. సో కంపల్సరీ ఒక డేట్ పెట్టుకున్నామంటే అదే డేట్ రోజు అది బ్యాంక్ నుండి డెబిట్ అయిపోవాల్సిందే. కాబట్టి మీరు బ్యాంక్ మైనట్ ఇచ్చేసి ఆటోమేటిక్ చేసుకోండి. సో మార్కెట్ పడినా పెరిగినా దాన్ని చూడకండి. ఇక ఇంకోటి ఏంటంటే మీకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్స్ లాంటివి వస్తుంటాయి కాబట్టి మీ జీతం పెరిగినప్పుడు అది ఒక 10% పెరిగితే ఎస్ఐపి 10% పెంచండి. మీ జీతం 15% పెరిగితే 15% ఎస్ఐపిని పెంచండి. దానివల్ల ఏమైందంటే ఏదైతే మీ దూరం ఉందో అంటే మీరు 15 సంవత్సరాలు కాస్త అది తగ్గిపోద్ది అనమాట. 10 కావచ్చు, 5 కూడా కావచ్చు. మీరు ఇంకా ప్రతి సంవత్సరం పెంచుతున్నట్టయితే ఇక అదేవిధంగా మీ ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మీరు చాలామంది రోజు చూస్తుంటారు అనమాట. ఈరోజు ఏమైంది. కొంతమంది వారం చూస్తుంటారు. అట్లా కాదు, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు చూడండి. రోజు చూస్తే మాత్రం మీరు ఆ ఫండ్ను కంటిన్యూ చేయలేరు. ఇక మీరు ఈ ₹1,00,00,000 ప్రయాణంలో మీరు పాటించకూడనివి ఏంటి, మీరు అసలు అడ్డంకులు ఏంటి అంటే ఫస్ట్ మార్కెట్ పడినప్పుడు ఎస్ఐపి ఆపకండి. ఫిక్స్డ్ డిపాజిట్ లాగా దీంట్లో స్థిరమైన రాబడిని ఆశించొద్దు. అంటే నాకు కరెక్ట్గా ప్రతి సంవత్సరం ఇంత వస్తుందని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక మీరు ఇది పెర్ఫామ్ చేయట్లేదు, దాంట్లో ఆ ఫండ్ పెర్ఫామ్ చేయట్లేదు, దీంట్లో ఫండ్స్ మార్చకండి. అదేవిధంగా రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో 1 సంవత్సరం రిటర్న్స్, 2 సంవత్సరాల రిటర్న్స్ ఇలా చూస్తుంటారు కదా, అది చూడకండి. నెక్స్ట్ ఏంటంటే ఆదాయం పెరిగినా కూడా మీ జీతం పెరిగినా కూడా మీరు ఎస్ఐపిని పెంచలేదు అనుకోండి, సో మళ్ళీ ఎక్కడ వేసిన బొమ్మని అక్కడే ఉంటుంది. కాబట్టి దాన్ని పెంచుకుంటే మీ జర్నీ అనేది ఇంకా త్వరగా చేరుకోవచ్చు, మీ గోల్ అనేది మీరు త్వరగా అచీవ్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పిన విషయాన్ని ఇంకొంచెం మనం డీటెయిల్గా తెలుసుకుంటే మనం ₹10,000 ఎస్ఐపి చేస్తున్నాం. సో మీకు మామూలు రిటర్న్స్ 12% వచ్చినా కూడా మనకి 20 ఇయర్స్ పడుతుంది. బట్ మీ శాలరీ పెరుగుతుంది, కనీసం 10% పెరుగుతుంది. కాబట్టి మీరు ఒక 10% స్టెప్ అప్ పెంచుకున్నారు అనుకోండి ప్రతి సంవత్సరం, మీరు 15 సంవత్సరాల్లోనే మీ గోల్ చేరుకోగలుగుతారు మామూలు ఫండ్స్లో ఎస్ఐపి చేసినా కూడా. సో చివరిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక కొటేషన్ ఏంటంటే మీ అతిపెద్ద ఆయుధం సరైన ఫండ్ కాదు, మీ క్రమశిక్షణ మరియు మీ సహనం. సో ఎస్ఐపి ద్వారా కోటేషన్లు అవ్వడం అనేది టైం ప్లస్ కన్సిస్టెన్సీ ఆట అనమాట, గేమ్. సరైన ఫండ్ను వెతకడం కంటే ముందుగా ప్రారంభించడం మరియు పెట్టుబడిలో కొనసాగించడం చాలా ముఖ్యం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి.